హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే కనకం కావ్య సైన్ చేసిన అగ్రిమెంట్ని సామంత్ కంపెనీ నుండి ఎలా అయినా తీసుకొని రావాలని ఓ ఇద్దరి అసిస్టెంట్లని వేసుకొని సురేష్ దగ్గరకైతే వెళ్ళి మొత్తానికి అక్కడ రచ్చరచ్చ చేసి తను అనుకున్న ప్లాన్ ప్రకారం కావ్య సైన్ చేసిన అగ్రిమెంట్ని అయితే తీసుకొని బయటకు వస్తూ ఉండగా అప్పుడే ఇంతలోనే అనామిక వచ్చి, పిన్ని నువ్వు తీసుకున్న ఆ అగ్రిమెంట్ ఇలా ఇవ్వు అని అడిగితే నేను ఇవ్వను అంటుంది కనకం. ఇస్తావా పోలీసులకు ఫోన్ చేయనా అని అడిగితే కనకం ఇంకా వేరే ఆప్షన్ లేక ఆ అగ్రిమెంట్ అనామిక చేతిలో పెట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది కనకం. చివరి నిమిషంలో అనామిక రాకపోయి ఉంటే ఆ అగ్రిమెంట్ అక్కడి నుంచి తీసుకొచ్చేసేదాన్ని. అప్పుడు నా కూతురికి సమస్య లేకపోయేది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, కావ్య ఏమో వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయనంటుంది. అసలు ఏం జరుగుతుందో అనుకుంటూ బాధపడుతూ కొంచెం కంగారు పడుతూనే ఉంటుంది కనకం. ఇంతలో రాత్రి అవుతుంది. అప్పుడే రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. అప్పుడే రాజ్ తనని చూసి, ఏంటి మళ్ళీ వచ్చావు? బుద్ధుంటే ఈ ఇంటి గడప తొక్కనని, జీవితంలో మళ్ళీ రానని చెప్పి శపథం చేసి మరీ వెళ్ళావు కదా, ఎందుకు వచ్చావు? ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని అడిగితే కందిపప్పు మొహం పెట్టుకొని వచ్చాను. నా భర్త దగ్గరికి రావడానికి నాకు ఆంక్షలేంటి అని చెప్పి కావ్య అయితే రాజ్ని హత్తుకుంటుంది. ఏయ్ వదులు అని అంటే, నేను వదలనండి, నేను ఏ తప్పు చెయ్యలేదు, నేను మీకు ఎలాంటి ద్రోహం చెయ్యలేదు, నేను మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మీరు కోపంలో నన్ను చాలా మాటలు అన్నారు, దానికి బాధపడి వెళ్ళిపోయాను. కానీ ఒక్కసారి ఆలోచించి చూడండి, నా మనసుతో ఏంటో మీకు తెలీదా? నిజంగా కావాలని నేనైతే ప్రత్యర్థుల కంపెనీ తరపు నుండి పని చెయ్యలేదు, వాళ్ళకి నేను డిజైన్స్ వేసి ఇవ్వలేదు. అలాగే అత్తయ్య గారి విషయంలో కూడా నేను కావాలని ఏది చేయలేదండి, ఒక్కసారి ఆలోచించండి అని చెప్తుంది కావ్య. అప్పుడే రాజ్ చాలా కోపంగా, చేయాల్సిందంతా చేసి నా తప్పేమీ లేదని సమర్థించుకుంటున్నావా, వదులు అని చూసేసరికి కావ్య అయితే అక్కడ కనిపించదు. ఇక రాజ్ షాక్ అవుతాడు. ఏంటి అనుకుని చుట్టూ చూసేసరికి నిదట్లో నుండి ఉలిక్కిపడి లేస్తాడు రాజ్. ఏంటి కళావతి నిజంగా రాలేదా, ఇదంతా నా భ్రమణ అనుకుని చుట్టూ చూస్తూ ఇక కావ్య అన్న మాటలనే ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయాన్నే అనామిక కావ్య కాల్ చేస్తుంది. అప్పుడే కావ్య ఏంటి చెప్పు అని అడిగితే, ఏంటి ఇంకా ఆఫీస్కి రాలేదు, నిన్న వచ్చి చెప్పిన తర్వాత కూడా నీకు ఇంకా అర్థం కాలేదా అని అడిగితే, నువ్వు వచ్చి చెప్పడం కాదు కదా, ఇంకేమైనా చేసుకో, నీకు నచ్చింది చేసుకో, కానీ నేనైతే నీ కంపెనీలో వర్క్ చెయ్యను అని చెప్తుంది కావ్య. అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నావా అని అడిగితే, అన్నింటికి తెగించే మాట్లాడుతున్నాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది కావ్య. ఇక అనామిక లీగల్గా ప్రొసీడ్ అయ్యి వెంటనే కావ్యనైతే అరెస్ట్ చేయిస్తుంది. అప్పుడే అనామిక తన మనసులో, నేను ఇలా చేస్తే నువ్వు నా కాలబేరానికి రావడం తప్ప నీకు వేరే ఆప్షనే ఉండదు అని అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే కనకం చాలా బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక ఇంద్రాదేవికి కాల్ చేసి జరిగిన విషయం చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంద్రాదేవి. ఇక ఇంట్లో అందరినీ పిలిచి జరిగింది చెప్పగానే అందరు కూడా షాక్ అవుతారు. ధాన్యలక్ష్మి, రుద్రాని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ఇంద్రాదేవి సీతారామయ్యతో, బావా ఏదో ఒకటి చేసి కావ్యను బయటకు తీసుకురండి, జరిగిన దాంట్లో కావ్య తప్పేమీ లేదు, ఆ అనామిక కావాలనే తన్నిలా ఇరికించింది అని అంటే, కంగారు పడకు చిట్టి, నేను వెళ్తున్నాను అని చెప్పి, సుభాష్ వెళ్దాం పదా అని అంటే, అప్పుడే సుభాష్ మీరెందుకు నాన్న, నేను రాజ్ వెళ్తాంలేండి అని అంటే, వాడు రాడు, వాడు వచ్చిన కావ్యకి సపోర్ట్ చేయడు, మనమే వెళ్దాం పదా అని చెప్పి సుభాష్ని తీసుకొని వెళ్తుంటే, అప్పుడే రాజ్ నేను కూడా వస్తాను డాడ్ అని చెప్తాడు. సరే పదా అని చెప్పి ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు. ఇంతలోనే అనామిక సామంత్ కూడా స్టేషన్కి వస్తారు. ఇంతలో రాజ్ వాళ్ళు రావడం చూసి అనామిక, రండి రండి, అసలైన కథ ఇప్పుడు మొదలైంది అని మనసులో అనుకుంటూ, ఏంటి తాతయ్య మీ మనవరాలు ప్రత్యర్థి కంపెనీ నుంచి పనిచేసినా మీకు తనపై ప్రేమ చావలేదా, తన కోసం ఇంత దూరం వచ్చారు అని అడిగితే ఇక అందరూ కూడా చాలా కోపం వస్తుంది అనామికపై. అప్పుడే సుభాష్, ఎస్ఐ గారు కావ్యని బెయిల్ పైన తీసుకువెళ్ళడానికి వచ్చాం అని అంటే, వెంటనే అనామిక, అసలు ఈ కేసుకి బెయిల్ వస్తుందని ఎవరు చెప్పారు, చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్తో నేను కేసు పెట్టినప్పుడు ఇక ఇలాంటి కేసుకి బెయిల్ అనేది రాదు కదా అని అంటే, అప్పుడే రాజ్ ఈ కేసుని వెనక్కి తీసుకోవడానికి నీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడే సామంత్, అబ్బా నీకు మీ భార్య మీద చాలా ప్రేమ ఉంది కానీ ఏమడిగినా ఇస్తావా రాజ్ అని అడిగితే, అప్పుడే రాజ్, ఇస్తాను, ఏం కావాలో చెప్పు అని అంటే,
మరి అడిగాక మాట కాదనకూడదు అని అంటాడు సామంత్. అప్పుడే సీతారామయ్య, మాట ఇస్తే తప్పడం అనేది మా వంశంలోనే లేదు, ఏం కావాలో అడుగు అని అంటే, మీ కంపెనీకి వచ్చే కమింగ్ 5 ప్రాజెక్ట్స్ అనేది నా కంపెనీకే రావాలి. ఎప్పుడూ టాప్ పొజిషన్లో ఉండే నీ కంపెనీ నెక్స్ట్ 5 టెండర్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్తే ఇక ఆ మాట వినగానే ముగ్గురు కూడా షాక్ అవుతారు. అప్పుడే కావ్య, వద్దు తాతయ్య గారు, ఏ శిక్ష పడుతుందో పడనివ్వండి, నేను ఆనందంగా భరిస్తాను, కానీ నా వలన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు అని అంటే, అప్పుడే రాజ్, కంపెనీ నష్టాల్లోకి వెళ్ళే సమస్య లేదు, వాళ్ళకు కావాల్సిన ఆ 5 ప్రాజెక్ట్స్ని నేను వాళ్ళకి ఇస్తాను, ఈ కంపెనీని ఎలా పైకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి, సరే సామంత్, నువ్వు అడిగిన ఈ 5 ప్రాజెక్ట్స్ నీకే ఇస్తాను, వాటిలో నేను అసలు తల దూర్చను, ఈ కేసుని వెనక్కి తీసుకోండి అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోగానే సామంత్, అనామిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే సామంత్, రాజు ఎన్ని ప్లాన్స్ వేసినా అదైతే సక్సెస్ కాదు, ఎందుకంటే టాప్ 5 ప్రాజెక్ట్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఇందులో మనం గెలిస్తే ఇక అంతా మనకు మంచే జరుగుతుంది అని అనామికతో చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే అనామిక, అవును సామంత్, మనకు కావాల్సింది ఇదే, అవును నేను ఏదైతే కోరుకున్నానో అదే జరిగింది అంటూ నిదట్లో నుంచి లేచి అరుస్తూ ఉంటుంది అనామిక. కాసేపటికి తేరుకొని చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. అప్పుడే అనామిక, ఏంటి ఇదంతా నా ఊహనా, నిజంగా ఇలా జరిగితే ఎంత బాగుండు, అయినా జరగబోయేది అదేలే అనుకొని మురిసిపోతూ ఉంటుంది అనామిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.